కూడి వచ్చినందరికీ ప్రవేశిస్తున్నాములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో ఈ విధంగా మనం ఇక్కడ కూడుకొని దేవుని యొక్క మాటలు గ్రహించడానికి మనకు అనుగ్రహించిన సమయం కొరకు స్తోత్రములు. అందరూ కూడా ఎక్కువసేపు ప్రార్థన పూర్వంగా దేవునిలో కూర్చొని దేవుని యొక్క మాటలు మీరు శుద్ధగా వినాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాము. మనం ధ్యానించడానికి ఒక వాక్య భాగంలోకి వస్తాం. 1 పేతురు 3వ అధ్యాయము దాని యొక్క 20 వాక్యం చదువుకుందాం. పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలోని కొందరికి అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ ఓడలోనికి అనగా కొందరి 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ ఒక ఓడ అని, ఆ ఓడ ద్వారా 8 మంది రక్షణ పొందినట్టు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ మాట విన చాలామందికి ఈ విషయం గురించి తెలిసి ఉండవచ్చు. నోవహు కాలంలో జరిగిన విషయాన్ని ఇక్కడ పేతురు జ్ఞాపకం చేపిస్తున్నాడు. ఇక్కడ 8 మంది రక్షణ పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక రక్షణ అని మనము చూస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద ప్రమాదం నుండి ఒక వ్యక్తి తప్పించుట, ఒక భయంకరమైన స్థితిలో నుండి, ఇంకా చెప్తే మరణముల నుండి ఒక వ్యక్తి తన ప్రాణమును తప్పించుకునుట, దీనికి రక్షణ అని చెప్పబడుతున్నది. లోకములో ప్రతి వానికి కూడా అన్నిటికంటే గొప్పగా వ్యక్తి ఆలోచించేది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. తన ప్రాణం కొరకు ఏమైనా ఒక వ్యక్తి చెల్లించడానికి సిద్ధంగా ఉంది. తను సంపాదించేదన్నీ, తనకు కలిగినన్నీ కూడా ఇచ్చినా కూడా తన ప్రాణమును రక్షించడానికి, ఒక ప్రమాద స్థితిలో కానీ, ఒక రోగములో కానీ, ఒక మరణ స్థితిలో ఉన్నప్పుడు తన ప్రాణాన్ని రక్షించడానికి అందగా ఒక వ్యక్తి ప్రయాసపడతారు. కారణం తన జీవితంలో సమస్తం కంటే ఎక్కువ తన ప్రాణానే తనకి విలువగా ఉన్నది. ఎవరు కూడా తమ ప్రాణమును పోగొట్టుకోవాలని అనుకోరు. ఎట్టి పరిస్థితిలో దాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక మనిషిని యొక్క ప్రాణం అది ఎంతో విలువైనది. అయితే మన దేవుని వాక్యం చూస్తున్నప్పుడు ఈ మన ప్రాణం కంటే విలువైన ఒకటి ఉంది మనకు. అది ఒక మనిషిలో ఉన్న ఆత్మ. సహజంగా మనుషులు ఎక్కువ దాని గురించి ఆలోచించారు. తమ శరీర సంబంధమైన ప్రాణమును, ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఒక మనుషులు ఎంతగానో ప్రయాసపడుతుంటారు. కానీ సర్వలోకం ఉండే విలువైన ఒక ఆత్మ తనలో ఉందని, ఒకవేళ ఆ ఆత్మ మనుషుడికి లేని ఎడల ఆయన మనుషుడే కాదు, ఒక పశువుకు సమానం. మనల్ని మిగతా జంతువుల కంటే, పశువుల కంటే శ్రేష్టంగా ఒక మనుషుడుగా మమ్మల్ని చేసేది మనలో ఉన్న ఆత్మని బట్టి.
అది మనకి లేని ఎడల లోకంలో ఉన్న మిగతా జంతువులకు మనకు ఎక్కువ తేడా ఏమీ లేదు. అది కూడా మనం చూస్తే మన ఈ శరీరము మన తల్లిదండ్రుల ద్వారా మనకు దొరికింది, అది రక్తం ద్వారా పుట్టింది. కానీ మనలో ఉన్న ఆత్మ అనేది అది దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడింది. మట్టితో సృష్టింపబడిన ఒక మనుషుల్లో దేవుడు తన ఆత్మని పుట్టించినారు. ఆ ఆత్మే ఆ వ్యక్తి యొక్క జీవితంలో సమస్తం కంటే విలువైనది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు లోకముకు వచ్చి ఒక మాట చెప్తున్నారు, ఒక మనిషి సర్వలోకం సంపాదించిన తర్వాత కూడా తన ఆత్మని నష్టపరిచినట్లా ఏమీ లాభం. అయితే నేడు ప్రజలు ఆత్మ గురించిన ఆలోచన లేక తమ ఈ మట్టి శరీరం గురించి ఎక్కువ ఆలోచన కలిగి ఉంటున్నారు. ఒక వ్యక్తికి జీవితకాలం అన్నీ, తన ప్రయాసం అన్నీ ఈ శరీరముకు కావలసిన వాటి కొరకు వారు నిరంతరం ప్రయాసపడుతున్నారు. కానీ తనలో ఉన్న ఆత్మని రక్షించడానికి, లేక తనలో ఉన్న ఆత్మ పరిస్థితి ఏంటి అని గ్రహించడానికి కూడా ఎక్కువ మందికి ఇష్టం లేదు, దాన్ని వారు గమనించడం లేదు. దానికి ఒక కారణం కూడా ఉంది. ఒక మనిషి యొక్క ఆత్మ గురించి, తన ఆత్మ యొక్క రక్షణ గురించి ఆలోచన కూడా రాకుండా ఈ లోక సంబంధమైన దేవుడు అనగా సాతాన్ మనిషిని ఒక రకంగా ఆత్మీయ గుడ్డిగా చేసి, ఆత్మ సంబంధంగా ఏమీ అనగా అర్థం కాకుండా కేవలం లోకము శరీరము ఇటువంటి విషయం మాత్రమే అని గ్రహిస్తున్నారు. కానీ తన ఆత్మ గురించి ఏమీ అవగాహన లేక ఆ మనిషిని సాతాను గుడ్డిగా చేస్తున్నారు. అట్టివానికి ఈ ఆత్మ గురించి ఏమీ చింత ఉండదు. కానీ దేవునికి మన గురించిన ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మని మీరు కాపాడుకో, నీ ఆత్మని రక్షించుకో. ఎందుకనగా ఈ మట్టి శరీరం ఒకనాడు మట్టితో కలిసిపోయింది. ఇది శాశ్వతము కాదు. ఈ లోకంలో ఈ మట్టి కోసం మనం ఎన్ని సంపాదించినా, ఏమీ చేసినా అది కొన్ని రోజుల కొరకు మాత్రమే. కానీ శాశ్వతమైన జీవం కల ఒక ఆత్మ మనలో ఉంది. దానిని నీవు రక్షించాలి, దాని గురించి నీ ఆలోచించాలి అనేది ప్రతి మనిషిని గురించిన దేవుని చిత్తం. కానీ ఆ ఆలోచన కూడా రాకుండా నేడు లోకములో ఎక్కడ చూసినప్పుడు కూడా కేవలం శరీరముకు కావలసిన వాటి కొరకు దివారాత్రం మనుషులు ప్రయాసపడుతున్నారు. ఒకవేళ మనుషులు ఒక దైవానికి భక్తి చేసినప్పుడు కూడా, వారు ఎక్కడో వెళ్ళి ప్రార్థించినప్పుడు కూడా వారు తమ ఆత్మ కోసం కాదు, తమ శరీరం కొరకే వారి దేవునితో ప్రార్థిస్తున్నారు, వారి దేవుని యొక్క సహాయం కోరుతున్నారు. కొన్ని రోజులు ఈ లోకములో బాగా బ్రతకడానికి, సుఖంగా ఉండడానికి, తన అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఏ దేవత దగ్గరికి వెళ్ళాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడ పోయి ప్రార్థన చేయాలని మనుషులు ఆ విధంగా కూడా భక్తి చేసుకుని తిరుగుతున్న లోకం ఇది. అయినప్పుడు ఈ భక్తి చేసేవారి గురి అనేది తాత్కాలికమైన వాటిని పొందుకుంటా, ఈ శరీరముకు కావలసిన వాటిని ఏదో విధంగా పొందుట, ఇదే గురి పట్టుకొని ఈనాడు ప్రజలు చాలా దైవభక్తి కూడా చేస్తున్నారు. అట్టివారు కొందరు రకరకమైన మతానికి వెళుతున్నారు, కొందరు రకరకమైన సంస్థలోనికి, సంఘములోనికి, పాస్టర్ల దగ్గరికి వెళుతున్నారు. ఎందుకు నీ వెళుతున్నారంటే అడిగితే, నేను అక్కడికి వెళితే నేను అనుకున్నది జరుగునేమో, నా అవసరాలు తీరునేమో, నా రోగాలు పోతారేమో, నా శ్రమలు పోతారేమో,
నా కష్టాలు పోతారేమో, ఇట్టుండి ఆలోచన కలిగి నాకు కొన్ని సుఖము సంపదల క్షేమము ఇదుగు దొరుకుతారని ప్రజలు బైబిల్ పట్టుకొని కూడా ఊరన్నీ తిరుగుతున్నారు, సంఘాలు గుడిలు తిరుగుతున్నారు, పాస్టర్ల దగ్గర తిరుగుతున్నారు. ఎందుకయ్యా ఇంత తిప్పలు? ఇక్కడ ఓదో పొందుకోవడానికి, తాత్కాలికమైన కొన్ని రోజులు బ్రతకడానికి ఉన్న ఏదో పొందుకోవాలని ఇంతగా మనుషులు తిరుగుతున్నారు. అయితే దేవుని యొక్క ఆలోచన ఒక మనుషుడు తన శరీరములో క్షేమము ఆరోగ్యం కలిగి ఉండాలని కాదు, ఆ వ్యక్తి తన ఆత్మని ఏ విధంగా రక్షించుకోవాలన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు మనుషులందరూ కూడా ఎప్పుడైతే దేవుడు లోక మనుషులు సృష్టించిందో, మనుషులు పెరిగి వచ్చిందో, మనుషులకి తమ సృష్టించిన దేవుని గురించే కానీ తమలో ఉన్న ఆత్మ గురించే కానీ చిందలేక కేవలం ఈ శరీర కోరికలు తీర్చుకోవాలని, ఈ శరీర అవసరాలు తీర్చుకోవాలని మనుషులు తమకు ఇష్టం వచ్చిన మార్గంలోనికి వెళుతున్నారు. వారికి దేవుడి నుంచి అన్ని సరిహద్దు దాటి వారు వెళుతున్నారు. వారు కొన్ని శరీర దురాశలు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, వారు ఏమైనా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేడు లోకములో మనం చూస్తే మనిషిని యొక్క శరీర కోరికలు తీర్చడానికే జరుగుతున్న పాపాలు అన్నీ. ఎవరు కూడా తన ఆత్మ కొరకు పాపం చేసేవారు కనబడలేవు. శరీర కోరికలు తీర్చడానికే మనుషులు పాపం చేస్తున్నారు. మొట్టమొదటి పాపం కూడా అలాగనే జరిగినది. దేవుడు ఒక ఆత్మజీవిగా సృష్టించిన మానవుని దగ్గరికి సర్పం, పాము వచ్చి అతనికి ఆత్మ గురించి కాదు, తన శరీర క్షేమం గురించి ఆయనకు తెలియజేశారు. ఈ పండు నీ తిండే నీ కన్ను తొరబడును అంటున్నారు. ఆత్మీయ కన్నులు కాదు, శరీర కన్నులు. నీవు సావనే సావడన్నారు, ఆత్మ కాదు శరీరం. నీకు జ్ఞానం దొరుకునన్నారు, లోక సమాన జ్ఞానం. ఈ విధంగా తన శరీరానికి కావలసిన అవసరతలు, ఆశలు మనుషుల్లో పుట్టించి మనిషితో పాపం చేయించినాడు. ప్రతి వారు అర్థం చేసుకోవాలి, మనుషుడు పాపం చేసేది తమ ఆత్మ కోసం కాదు, ఈ మట్టి శరీరం కొరకే. ఈ మట్టి శరీరం యొక్క కోరికలు తీర్చుకోవడానికే ఈరోజు మనుషులు నానా రకమైన పాపములు చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, దుర్నీతిలో నడుస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దుర్మార్గులుగా జీవిస్తున్నారు, ఎన్నో దురాశపరులుగా జీవిస్తున్నారు. ఇదన్నీ దేని కొరకని అడిగితే ఈ మట్టి కోరికలు తీర్చుకోవడానికి, ఈ మట్టి శరీరానికి ఉన్న ఆశలు తీర్చుకోవడానికి మానవుడు ఎంత భయంకరమైన మోసం చేయడానికి, అబద్ధాలు ఆడడానికి, ఆమె ఎంతో వంకర మార్గంలో వెళ్ళడానికి, దుర్మార్గంలో జీవించడానికి మనుషులు ఈరోజు సిద్ధంగా ఉంటున్నారు. దీని వెనక కార్యం చేసేది సాతాను. నీవు నీ శరీరం గురించి ఆలోచించుకో, నీ శరీరానికి కావలసిన డబ్బు సంపాదించుకో, నీ శరీరానికి కావలసిన ఇల్లు, వస్త్రాలు, ఇటువంటి అన్ని నీవు చూసుకో అని ఈ శరీర సంబంధమైన కోరికలు, అది కూడా మన శరీరం గురించి మనం చూడకూడదు కాదు. మనకు శరీరం ఇచ్చిన దేవుడు మన శరీరానికి కావలసిన ఇస్తాడు. కానీ మనుషుడు శరీరముకు ఎంత కావాలో దానికంటే ఎక్కువగా తనలో దురాశ కలుగుతున్నారు. శరీరముక అవసరాలు కాదు, శరీరముక దురాశలు తీర్చుకోవడానికి, శరీరముక అవసరాల కొరకు దేవుడే మనతో మాట్లాడుతున్నారు. మీరు ఏమీ తింటుమా, ఏమీ తాగుమా, ఏమీ ధరించుకుమా మీరు చింతించకండి, అదన్నీ మీరు అడగక ముందే మీ పరలోక తండ్రికి తెలుసు. ఇది దేవుని మాట. ఆకాశ పక్షులని దేవుడు పోషిస్తున్నారు, అడవి జంతువుల్ని దేవుడు పోషిస్తున్నారు, పొలంలో గడ్డిని ప్రభు అలంకరింప చేస్తున్నారు. అట్లయితే దానికంటే మీరు ఎంత శ్రేష్ఠులు? మీ గురించి దేవునికి చింద లేదా? మిమ్మల్ని సృష్టించే దేవుడు, మీకు కడపించిన దేవుడు
నీ కడప కొరకు ఆలోచించరా? మీకు శరీరం ఇచ్చిన దేవుడు మీ శరీరానికి ఉన్న తెలియదా? తప్పకుండా దేవుడు చేస్తాడు. కానీ ఈరోజు మనుషునికి దేవుడు ఏదైతే తన అవసరానికి ఇస్తుందో దానితో తృప్తి లేకుండా దానికంటే ఎక్కువ నాకు కావాలని దేవుడు నియమించిన సరిహద్దు దాటి తనకేదో సంపాదించాలని, ఆడంబరంగా జీవించాలని, సుఖభోగములో ఉండాలని, తన శరీర పాప భోగములు తీర్చాలని మనుషులు దేవునికి విరోధంగా పాపం చేస్తూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా మనుషులు తమ శరీర దురాశల కొరకే దేవునికి విరోధంగాను తమ ఆత్మకి విరోధంగాను వారు పాపం చేస్తున్నారు. నోహవు కాలములో చూస్తున్నప్పుడు మనుషులు ఈ లెక్కలో ఉన్నారు. లూకా సువార్త 17వ అధ్యాయము 26 వాక్యం నుండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్లాడుచు పెళ్లికీయబడుచు ఉండిరి. నోవాహు ఓడలోనికి వెళ్ళి వరకు మనుషులు తినుచు తాగుచు పెళ్లాడుచు పెళ్లికిచుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి అందరిలో జలప్రలయం వచ్చి వాళ్ళని అందరినీ నాశనం చేశారు. అందరినీ నాశనం చేశారు. చూడండి, నోవాహు దినములో ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది? తినుచు తాగుచు పెళ్ళాడుచు పెళ్ళికిచ్చు, అంటే తినొద్దు తాగొద్దు కాదు, పెళ్లి చేయొద్దు కాదు ఒక అర్థం. కానీ మనుషులు తమ ఆత్మ గురించి చింతలేక కేవలం తన శరీర విషయం కొరకు మాత్రం చింత కలిగి, అనగా కేవలం మనుషులు భౌతికమైన వాటి కొరకున్న చింత కలిగి జీవిస్తున్నారు. తినుట తాగుట పెళ్ళికి చుట్ట తీసుకునుట, ఈ విధంగా ఆత్మీయ మనస్సు వదులుకొనిచ్చు కేవలం శరీర సంబంధమైన మనస్సు కలిగి ఈ లోకములో తన శరీరంకున్న కోరికలు తీర్చుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి మనుషులు ఆ చింత కలిగి దైవీకమైన నియమములు కూడా దాటిపోయి, దేవుని యొక్క ఆ సరిహద్దు దాటిపోయి మనుషులు నానా రకమైన పాపంలోనికి వెళుతున్నారు. మనకు తినొద్దు తాగొద్దు కాదు, కానీ నేడు మనుషునికున్న చింత, అనగా ఒక రకంగా చెప్తే ప్రియులారా, మనము తినడానికి పుట్టలేదు, లేక తినడానికి జీవించలేదు, జీవించడానికి తినాలి. డబ్బు సంపాదించడానికి మనము పుట్టలేదు, జీవించడానికి డబ్బు కావాలి. కానీ ఈరోజు మనుషునికి వారి జీవితం యొక్క గురియే డబ్బు సంపాదించుట. జీవించడానికే కాదు, డబ్బు కోసం జీవిస్తున్నారు, ఆడంబరం కొరకు జీవిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే. అది జాతి మత భేదం ఏం లేదు, సమస్త భేదం లేదు. గొప్ప గొప్ప భక్తులు సేవకులు కూడా గురి డబ్బు సంపాదించుట అనేది. ఎక్కడికి వెళ్ళినా ఈనాడు అదే చూస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలకి భక్తి ఇష్టం, ప్రార్థన ఇష్టం, వాక్యం ఇష్టం, ఆరాధన ఇష్టం, మందిరం ఇష్టం, కానీ డబ్బు మాత్రం మినహాయింపు లేదు. స్తోత్రం. ప్రార్థించడానికి సిద్ధం, ఎక్కడైనా వెళ్తాం, కానీ డబ్బు విషయంలో మాత్రం ఏమీ మినహాయింపు లేదు. ఏం చేసినా మాకు డబ్బు కావాలి. ధన సంపాదన ఇదే, చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికున్న గురి. ఈరోజు బైబిల్ పట్టుకొని తిరిగేది కూడా డబ్బు సంపాదించడానికి. బైబిల్ సంచిలో వేసుకొని ఊరూరు తిరిగేది కూడా డబ్బు సంపాదించడానికి.
బైబిల్ పట్టుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టి వేల కొల మందికి అక్కడ సమకూర్చుది కూడా డబ్బు సంపాదించడానికి. భిక్షమాడిన డబ్బు కావాలి, పాస్టర్గా ఉన్న డబ్బు కావాలి, రెవరెంట్గా ఉన్న డబ్బు కావాలి. ఏమి చేసిన డబ్బే నాకు గురి. అది పరిశుద్ధులో పాపిలో అందరికి కావలసిన డబ్బు. అందరూ త్రాగుబోతులు కాకపోవచ్చు, అందరూ దుర్మార్గులు కాకపోవచ్చు, కానీ చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ ధనాశవరులే. అది పెంటికోస్తో, బాప్టిస్టో, సిఎస్ఓ, హిందువో, ముసల్మానో ఎవరో కానీ అందరికి కావలసిన ధనం. ఈరోజు ప్రజలకు నిజంగా దేవుడు అనేది వారి ధనమే. ధనమే. వారు ఏ దేవుని మొక్కినా వారికి దేవుడద్దు, డబ్బు కావాలి. నీ ఎందుకు దేవుని మొక్కుతున్నావు? ఒక రాయికి మొక్కినా నీకు రాయి కావాలా? ఏ లేదు, నేను ఎందుకు రాయి, డబ్బు కావాలి, అందుకైనా రాయికి మొక్కినంట. రాయితో నాకేమని, నేను ఎందుకయ్యా ఇంత దూరం వచ్చి రాయికి మొక్కుతున్నా? రాయి నాకు అవసరం ఎక్కడ ఉంటని, నాకు డబ్బు కావాలి అందుకే మొక్కిన. సరే, మేము రాయిని కాదా యేసుప్రభుని మొక్కేవారు. సహోదరాన్ని ఎందుకు యేసుప్రభుని మొక్కుతున్నావు? నీకు యేసు కావాలా, డబ్బు కావాలా? క్రైస్తవుడా, నీకు యేసు కావాలా, డబ్బు కావాలా? పాస్టర్, నీకు యేసు కావాలా, డబ్బు కావాలా? అందరు గురి ధనం. ప్రభుని ఎవరు కొద్దు? నీకు ప్రభు కావాలి, నీకు డబ్బు కావాలి, ప్రభు సిలువలో ఉండాలి. నేను యేసుని సిలువ వేసి డబ్బు సంపాదించే పాస్టర్లు, క్రైస్తవులు తమ శరీర లోక దురాశల కొరకు యేసుని వ్యాపార వస్తుగా మార్చి యేసుని పైకి చూపించుకోవచ్చు. కేవలం డబ్బు కోసం ప్రార్థనలు, ప్రవచనాలు, ప్రసంగాలు, పాటలు, గొప్ప ఆశీర్వాద కోడికలు, వచ్చి వారికి డబ్బు, నడిపించే వారికి డబ్బు. ఇదే చూస్తున్నారు. 10,000 మంది వచ్చింది. ఎందుకు వచ్చారు? ఆశీర్వాదం కావాలి. నీ ఎందుకు ఇక్కడ ప్రసంగం చేస్తున్నావు? 10,000 మంది కాணிకే నాకు కావాలి. ఈ ప్రసంగునికి కాணிకే కావాలి, ప్రసంగం విన్ని వారికి ఆశీర్వాదం కావాలి. అనగా ఇద్దరికి కావాల్సింది డబ్బే. ఇది ఎక్కడ చూసినా ఇదే. హల్లెలూయా. ఎక్కడ చూసినా ఇదే. గుడిలన్నీ చూస్తే కాணிక పట్టి నిండిపోతున్నారు. ఎక్కడ పోయి చూసినా హల్లెలూయా. ప్రజల యొక్క హృదయం ఖాళీ, కాணிక పట్టి నిండిపోతున్నది. హృదయం పాపంతో నిండింది, కాணிక పట్టి డబ్బుతో నిండింది. నేడు పరిస్థితి ఇది. కొంచెం తినడానికి తాగడానికి ఇంత దురాశ అవసరం లేదు, దేవుడు చూసుకుంటారు. హల్లెలూయా. మనకు ఆహారం కావాలని తెలిసిన దేవుడు ఉన్నాడు, మనకు వస్త్రం కావాలని తెలిసిన దేవుడు ఉన్నాడు, మనకు ఉండడానికి ఏదో ఒక ఏర్పాటు కావాలని తెలిసిన దేవుడు ఉన్నాడు. దానికి ఇంత అబద్ధము, మోసం చేస్తూ పరిచర్య, అబద్ధమాడే పరిచర్య అవసరం లేదు. దేవునికి స్తోత్రములు. కానీ ప్రజలకు అది కాదు, తమ దురాశలు తీర్చుకోవాలి, తమ దురాశలు తీర్చుకోవాలి. వాస్తవంగా చూస్తే సాతాను మనిషిని ఇంతగా మోసం చేస్తున్నాడు. నీ రోజు 100 రూపాయలు సంపాదించిన ఈ కడపలకున్నదే తింటారు. ఆ రోజు నీకు 1,00,000 రూపాయలు దొరికినా ఈ కడపకున్నదే తింటారు. నీవు ఆ 100 రూపాయలు దొరికిన వాడు తిన్నారు, 1,00,000 రూపాయలు దొరికిన వాడు తింటారు. ఇంకెందుకయ్యా డబ్బు? ఆయనకే తెలియదు. నీకు ఎన్ని డబ్బున్నా ముందు పుట్ట కంటే ఎక్కువ తిన్నది. పడుకోవడానికి కొంచెం స్థలం కావాలి, వేసుకోవడానికి ఒక జత వస్త్రం కావాలి, ఇంకేం కావాలి? ఈ తిప్పలు ఎందుకు? సాతాను అంటున్నారు, అదే మర్చిపో. నీ సంపాదించుకో, నీ ఆత్మ గురించి ఆలోచించకు. అన్ని పాపం చేసి సంపాదించుకో, మోసం చేసి సంపాదించుకో, సేవ చేసి సంపాదించుకో, యేసయ్యను నమ్ముకొని సంపాదించుకో, గుడి తిరిగి సంపాదించుకో. ఈనాడు
సాతాను ప్రజల్ని ప్రేరేపించేది ఆ రైల్వే స్టేషన్ వెళ్ళి ఆమె జేబు కొట్టి సంపాదించుకుంది కాదు, లేకుండా ఇంటికి లో దూరి దొంగతనం చేసి సంపాదించుకుంది కాదు. కాదలయ్యా, యేసుప్రభుని నమ్మి సంపాదించుకో, బైబిల్ పట్టుకొని తిరిగి సంపాదించుకో. ఈనాడు సాతాను ఇచ్చిన ఉపదేశం అది. మనం ఇది ముందు ఏమనుకుంటారు, సాతాన్ దొంగతనం చేయడానికి ప్రేరేపిస్తాడు, ఏదో హత్య చేసి లేకుండా ఏదో ఒకటి మోసం చేసి సంపాదించడానికి ప్రేరేపిస్తారు. ఇప్పుడు సాతాను కొంచెం భాష మారింది. ఇప్పుడు సాతాను అంటారు, నీ దొంగతనం చేసే దొంగ అయిపోతాడు, మీరు తప్పు చేసే దుర్మార్గుడు అయిపోతాడు, మీకు మంచి పేరు కావాలి, అదే సమయంలో డబ్బు కావాలి, సేవ చేసుకో, సేవ చేసుకో. ఆ దొంగతనం చేసే డబ్బు సంపాదించే దొంగ అయిపోతాడు, ఈ సేవ చేసే డబ్బు సంపాదించే పాస్టర్ అయిపోతాడు. ఆ దొంగకి కావాల్సిన డబ్బు, ఈ పాస్టర్ కావాల్సిన డబ్బు, వీరిద్దరికి ఏం తేడా ఉంది క్రైస్తవుడా? ఏం తేడా ఉంది? ఆయన దొంగతనం చేసేది డబ్బు కోసం, నీ సేవ చేసే డబ్బు కోసం, ఆయన పూజ చేసే డబ్బు కోసం, నీ ప్రార్థన చేసే డబ్బు కోసం. ఆ పూజించే వారికి ప్రార్థించే వారికి ఏం తేడా ఉంది? మదం అంటూ గుడి ఒకటి, వేరు వేరు మదం, గుడి అందరికి ఒకటి. ఎవరో కానీ అందరికి డబ్బు కావాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఏం తేడా లేదు, అందరూ పాపం చేశారు. యూదులేండి, క్రీస్తు దేశస్తులేండి, అందరూ పాపం. అందరికి కావాల్సింది ధనం, లోకం, శరీర కోరికలు. స్తోత్రం. అనగా ఈ శరీర కోరికలు తీర్చడానికి డబ్బు కావాలి. ప్రైజ్లో శరీరానికి ఏ అవసరం ఉండగా ఏం కావాలి? డబ్బు. అంతే కదా, డబ్బుకు అవసరం ఏంటి? ఎందుకు కావాలి? ఈ శరీరంలో కోరికలు తీర్చడానికి డబ్బు కావాలి, లోకం కావాలి. ఎక్కడ చూసినా ఇదే. ఈనాడు అందరికీ వ్యభిచారం చేసే పాపం, విగ్రహణ చేసే పాపం, దొంగతనం చేసే పాపం, నరహత్య చేసే పాపం. కానీ డబ్బు సంపాదించి మాత్రం పరిశుద్ధుడు. డబ్బు వెంబడిపోతాడు, వారు పరిశుద్ధులు. ఇంకొకరి వారు పాస్తరు, వారు రవరండు. సాతాను ఈ విధంగా మోసం తీసుకొచ్చారు. స్తోత్రం. ఆ దుర్మార్గం చేసి వారిని, లేకుండా దొంగతనం చేసి వారిని పట్టుకొని జైలు వేస్తాడు. వీరిని పట్టుకొని చేయడానికి ఎవరు లేరు. వీరికి గౌరవం, వీరికి ఆ పెద్ద పేరు, మర్యాద దొరుకుతుంది. కానీ ఒక్కసారి కన్ను తెరిచి చూడు, వీరందరికీ ఏం కావాలి? పూజ చేసిన వారికి డబ్బు కావాలి, ప్రార్థించవలసిన డబ్బు కావాలి, ఆ దొంగతనం చేసిన డబ్బు కావాలి, సేవ చేసిన వారికి డబ్బు కావాలి. మొత్తానికి అందరి గురి డబ్బే. అబద్ధం ఆడేవారికి డబ్బు కావాలి, సత్యం నమ్మిన వారికి డబ్బు కావాలి, నామకర్తకి డబ్బు కావాలి, సత్య సంఘానికి డబ్బు కావాలి. ఏం తేడా ఉంది? కొందరు అంటారు, మీకు ఆచారం ఉంది, పండుగ ఉంది, మీకు అది ఉంది, ఇది ఉంది, మీ నామకర్తం అంటారు. ఇక్కడ ఉంటారు, మీకు అది ఏం లేదు, మీకు నగలు లేదు, మేము పరిశుద్ధులు. మీకేం కావాలి? మీకు కూడా డబ్బే కావాలి. ఏం తేడా ఉంది? ఆ నామకర్త విశ్వాసికి, ఈ సత్య విశ్వాసికి ఏం తేడా ఉంది? ఆ క్రైస్తవునికి, హిందుకి ఏం తేడా ఉంది? ఆ దుర్మార్గునికి, ఈ పరిశుద్ధికి ఏం తేడా ఉంది? అందరికి కావాలి డబ్బు. దేనికి స్తోత్రం? ఈ ఒక్కటి చెప్పకండి, వేరన్నీ చెప్పండి అంటారు. హల్లెలూయా. ఎందుకనగా అందరికి కావాల్సిన డబ్బే కాదు. ప్రైజ్లో ప్రార్థన గురించి చెప్పండి, పరిశుద్ధ గురించి చెప్పండి, మంచి ఆరాధన గురించి చెప్పండి, మంచి పాటలు పాడండి. కానీ డబ్బు మాత్రం మేము వదులుకోలేము. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. హల్లెలూయా. అందరూ ఈ విధంగా లోకం గురించి, లోకాశ గురించి, తినాలి, తాగాలి, సంపాదించాలి, ఈ లెక్కలో నడుస్తున్నప్పుడు దేవుని యొక్క తీర్పు వస్తుంది. దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నారు. మనిషిని యొక్క హృదయ విచారములు, వారిలో లోపల దుష్టత్వము, వారి తలంపులు దేవుడు చూసుకొనొచ్చు దుఃఖపడుచున్నారు. హల్లెలూయా. 10 6 అధ్యాయం 5వ వాక్యం.
నరుల చెడుతనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ వారి హృదయములో ఉన్న తలంపులకు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవము చెడ్డదనియు ఆ, యెహోవా చూచి ఆ, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. మనిషి యొక్క నోటిలో భక్తి, హృదయములో చెడుతనం. నోటిలో పాటు ప్రార్థన, వాక్యం, ఆరాధన. తన హృదయములో ఉన్న తలంపులు, ఆలోచనలు కేవలం చెడ్డవి. నోటితో దేవునికి స్తుతిస్తున్నారు, హృదయం లాభాన్ని అపేక్షిస్తున్నారు, లోగాన్ని అపేక్షిస్తున్నారు. అందుకే ప్రభు యెషయా అంటున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం లాభాన్ని అపేక్షిస్తున్నారు. హల్లెలూయా. ఈయన ఎక్కడైనా చూడండి, నోటిలో ఎంతో భక్తి మాటలు, భక్తి ఆరాధన, మంచి పాటలు, ఆత్మీయ పాటలు, ప్రార్థన, మంచి ఆత్మ సంబంధమైన స్తుతులు, స్తోత్రములు. హృదయం ఏం కోరుతున్నారు? దేవుని కోరుతున్నారా? డబ్బు కోరుతున్నారా? నోటితో మంచి మంచి పాటు పాడి దేవుని ఆరాధించే ప్రియులారా, మీ నోటిలో మంచి ప్రార్థన, మీ హృదయం ఆశించదేంటి? ఆరాధించే దేవుని ఆశించదు డబ్బు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన దేవునికి, నీ ఆశించదేంటి? డబ్బు. ఆరాధించే దేవుడు నీకు కావాలా? నాకు కావాల్సిన డబ్బు. ఎంతో ఉజ్జీవంతో ఆరాధన, పైకి చూస్తే ప్రత్యేకత ఉన్నట్టుగా, పరిశుద్ధత ఉన్నట్టుగా, భక్తి ఉన్నట్టుగా, ఒక జీవనుడు చంపని భక్తి అన్నీ ఉంది. నీ హృదయం దేవుడు మనిషి నోటున్న భక్తి కాదు, హృదయం ఉన్న తలంపుని చూసి దుఃఖపడుతున్నారు. హల్లెలూయా. మనిషిని హృదయంలో తలంపులు, ఆ దుష్టత్వం చూసి దేవుడు బాధపడుతున్నారు. చూడు, ఈ మనుషులు ఎంత మోసం చేస్తున్నారు. వారి నోటితో ఎంతగా మంచి ఆరాధిస్తున్నారు. వారి ఆరాధన ఎంత బాగుంది. చాలామంది ఆరాధనలోనే పడిపోతాయి. చాలా ఆత్మీయ ఆరాధన, చాలా ఉజ్జీవంతో ఉన్న ఆరాధన, చాలా గొప్ప ఆరాధన. ఆ ఆరాధించే ఒక్కనైనా పట్టుకుని అడుగు, మంచి ఆరాధించేవాడా? నీకు కావాల్సిన దేవుడా దెబ్బ? నాకు దేనితో పని? నాకు డబ్బుతోనే పని. ఎవరున్నారండి తేడా? ఎవరు తేడా ఉండి ఈ విషయంలో? సత్యవంతుల, నామకర్తల, ఎవరికి తేడా? ఎవరికి తేడా ఉంది ఈ విషయంలో? ఎవరికి తేడా ఉంది? స్తోత్రం. కొందరికి వాక్యం ఎక్కువ తెలుసు, కొందరికి వాక్యం తక్కువ తెలుసు. కొందరు కొంచెం పాపిలుగా కనబడుతుంది, కొందరు పరిశుద్ధులుగా కనబడుతుంది, కొందరు కొంచెం మోసములు ఉన్నట్టుగా ఉంది, కొందరు సత్యములు ఉన్నట్టుగా ఉంది. అన్నీ ఉంది. కానీ నీ హృదయాలోచన ఏంటి? నిజంగా నీ కోరిక ఏంటి? లోకం గురించి, శరీర కోరికల గురించి, సంపాదన గురించి, ధనం గురించే నీ హృదయంలో ఉన్న ఆలోచన. అందుకే నోహావు కాలంలో దేవుడు మనిషి యొక్క హృదయపు తలంపులు ఆలోచన చూసి సంతాపం పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. నా మాట విన్న ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నారా, దుఃఖిస్తున్నారా? నీ ఎవరో కానీ నీ హృదయపు తలంపులు ఆలోచన ఎరిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను చూసి దుఃఖపడుతున్నారా, సంతోషిస్తున్నారా? ఒక్కొక్కరు నీ మనస్సాక్షి ఉండే జవాబు చెప్పు. హృదయ తలంపును ఆలోచన ఎరిగిన దేవుడు నీ భక్తిని, నీ చేతున్న బైబిల్ చూసి సంతోషించేవాడు కాదు, నీ హృదయపు తలంపును చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ హృదయపు తలంపు, నీ హృదయం కోరిది ఏంటి? భక్తి పేరట చాలా మంది ఈరోజు మోసపరచబడుతున్నారు. అక్కడ భక్తి ఎక్కువ ఉంది, ఇక్కడ ఒక తక్కువ ఉంది. అక్కడ సత్యం ఉంది, ఇక్కడ అబద్ధం ఉంది. అక్కడ నామకర్త, ఇక్కడ సత్యం. ఏదో పైకి డిఫరెన్స్ చూపిస్తున్నారు. కానీ ఏదో రకంగా కానీ
అందరి యొక్క మనస్తత్వం ఏంటి? లోకాశలు తీరాలి, శరీరాశలు తీరాలి, ధనం సంపాదించాలి. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రజలందరూ కూడా తమ శరీర సమన వాటి కొరకు ఆశపడి దురాశపడి వారు ఇష్టముచ్చుండగా జీవిస్తున్నప్పుడు దేవుడు తన తీర్పుని పంపడానికి సిద్ధపడుతున్నారు. ఈ విధంగా లోకం పోతే దేని పక్షంగా ఎవరు మిగలరు? ఎవరు మిగలరు? దేవునికి స్తోత్రములు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు, నేను సృష్టించిన మనిషిని నాశనం చేస్తాను, నాశనం చేస్తాను. ప్రియులారా, నా మాట విన్ను. దేవునికి స్తోత్రం. నీ గురించి నీవు దుఃఖపడితే నీకు రక్షణ ఉంది. నీ గురించి దేవుడు దుఃఖపడితే నీకు తీర్పు ఉంది. ఎవరైతే తమ పాపం గురించి తమ స్థితి గురించి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎవరికైనా ఉండని ఎడల అట్టి వారికి రక్షణ కలుగును. కానీ నిన్ను గురించి దేవుడు దుఃఖపడితే నీకు తీర్పు. హల్లెలూయా. నా మాట విన్న ప్రియులారా, నీవు ఎంజాయ్ చేస్తున్నారు, దేవుడు నీ గురించి దుఃఖపడుతున్నా. నీవు తిని తాగి సంపాదించి నీవు సంతోషిస్తున్నారు, నిన్ను చూసి దేవుడు దుఃఖపడుతున్నారు. స్తోత్రం. దేవుడు సృష్టించిన మనిషిని చూసి దేవుడు సంతాపం పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా మాట విన్న ప్రియులారా, ఒక్క నిమిషం ఆలోచించు. నీ సంతోషిస్తున్నారు కదా, నీకు కలిగిన డబ్బుని బట్టి, లోక ఆశీర్వాదమును బట్టి నీవు సంతోషిస్తున్నారు, యువర్ ఎంజాయింగ్. కానీ నిన్ను చూసి దేవుడు దుఃఖపడుతున్నారు. నిన్ను చూసి దేవుడు దుఃఖపడుతున్నారు, పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నారు. ఇది ఎవరు గమనించలేదు. దేవుడు ఏమో అనుకోండి, నాకు ఎంజాయ్ చేయాలి, నేను సంతోషంగా ఉండాలి. నిన్ను సృష్టించిన దేవుడు ఈ రాత్రి నిన్ను చూసి సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరిని చూసి దేవుడు సంతోషించాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనేందు నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. తన కుమారుడు యేసుక్రీస్తుని యోర్దానులో చూసుకోవచ్చు. తండ్రి చెప్తున్నారు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతనిందు నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. దేవుని సంతోషపరచడానికి ఎవరైనా ఉన్నారా? స్వయం సంతోషించడానికి ఈనాడు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. నా సంతోషం కొరకు నేను ఏం చేయాలి? నీకు డబ్బు దొరికితే సంతోషం, మంచి ఆహారం దొరికితే సంతోషం, మంచి వివాహం జరిగితే సంతోషం, మంచి ఇల్లు దొరికితే సంతోషం, మంచి గొప్పతనం దొరికితే సంతోషం. మీ ఎప్పుడైనా నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నారా అని చింతించారా? సృష్టికర్తని దుఃఖపరచకండి. నా మాట విన్నారా? జాగ్రత్త. సృష్టికర్తని దుఃఖపరచకు, అది నీకు ప్రమాదం, అది నీకు ప్రమాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గురించి ఎవరో దుఃఖపడని పర్వాలేదు, నీ సృష్టికర్తని మాత్రమే దుఃఖపరచకు, అది నీకు బాగుండదు. నీ లోకములో ఎప్పుడు నీకు నాశ, ఎంజాయ్ చేయాలి, తిని తాగి సంపాదించి సంతోషించాలి. ఈ డ్రింక్ అండ్ ఎంజాయ్, ఇది మీ యొక్క జీవిత సిద్ధాంతం. ఎల్లప్పుడు ఎంజాయ్ చేయడానికి ఉన్న మార్గం ఏంటి? సంతోషించే మార్గం ఏంటి? నీవు ఇదే కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రియులారా,
ఇక్కడ మనుషులు తమ గురించి సంతోషిస్తుండగా దేవుడు వారి గురించి దుఃఖపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవే నీ గురించి దుఃఖపడితే, అయ్యో నేనెంత పాపి, అయ్యో నేనెంత దురాశపరుడు, అయ్యో నా మార్గం ఎంత చెడ్డది, మీకు మీ పాపం గురించి, మీ చెడిపోయిన జీవితం గురించి, నీ అబద్ధపు అన్యాయపు మోసంతో జీవితం గురించి నీకు నీవే దుఃఖపడితే దేవుడు నీకు రక్షణ మార్గం తెరుస్తాడు. హల్లెలూయా. కానీ రాత్రి ఎంతమంది ఉన్నారు తమ పాపం గురించి, దోషం గురించి దుఃఖపడేవారు? ప్రజలందరూ కూడా తిని తాగి సంతోషిస్తున్నప్పుడు దేవుడు దుఃఖపడుతున్నారు. వీరికి ఏం చెప్పినా కూడా పశ్చాత్తాపం లేదు, ఇంకా వారికి సంపాదించాలి. దేవుడు నోహకు ఆమె బయలుపరచబడి చెప్పారు, చూడు ఇంక నేను భరించలేను, వీరి పాపం పరలోకం మేరకు వచ్చేసింది, ఇంక నేను భరించలేను, ఎవరు మిగిలలేదు, ఇంక ఉన్నది ఒక్క కుటుంబం, ఇంకా ఆలస్యమైతే వీరుడు పోతాయి. కాబట్టి నోహావు నీ కుటుంబం కొరకు ఒక ఓడ తయారు చేసుకో. హల్లెలూయా. వీళ్ళతో పాటు నశించిపోకుండా, ఇదిగో గొప్ప జలప్రళయం రాబోతుంది, నేను మొత్తం లోకమును ముంచి వేయబోతున్నావు, నా సృష్టి అన్న యావత్తు నేను నశించిపోతున్నావు, నీవు నీ కుటుంబం కొరకు ఒక ఓడ సిద్ధపరచుకో. హల్లెలూయా. అప్పటి వరకు నోహకు ఓడ ఏంటి తెలియదు, సముద్రం ఏంటి తెలియదు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు చూడదాని గురించి ఆమె ఆయనకు ఆ యొక్క ఆజ్ఞని దొరికి ఆయన దాన్ని నమ్మినారు, ఆయన విశ్వసించినారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఓడయండి ఆయనకు తెలియదు, ఇంకా దేవుడే చెప్పారు ఇలాగ చేయమని. స్తోత్రం. అనగా నీళ్ళ ప్రవాహం వస్తే ఆ నీళ్ళ నుండి తప్పించడానికి ఉన్న ఒక మార్గమే ఈ ఓడ. ఆయనకు అప్పటి వరకు తెలియదు, అయినప్పుడు కూడా దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ఆయనకు ఓడ సిద్ధపరచున్నారు. హల్లెలూయా. నోహా ఓడ సిద్ధపరుస్తున్నారు. నేను అనుకుంటున్నాను అంత గొప్ప ఓడ ఒక ఇద్దరు ముగ్గురితో చేయలేము, ఎంతోమంది నోహాకు సహాయం చేసి ఉండవచ్చు. హల్లెలూయా. కట్టెలు కొట్టుకుంటూ రావాలి, దాన్ని ముక్కలు చేయాలి, దాన్ని సరి చేయాలి, ఎంతో పని చేయాలి. ఆమె ఈ పని కొరకు చాలామంది, నోహాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు, ఈ ముగ్గురు నలుగురు కలిసి అంత పని చేయలేము. ఈరోజు ఆమె ఇంత మిషనరీ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక షిప్ చేయాలంటే కొన్ని సంవత్సరం కావాలి. కానీ ఆనాడు అటువంటి ఒక ఓడ చేయాలంటే ఎంత మాన్ పవర్ కావాలి, ఎంత మనిషి కావాలి, ఎంతో దినగులు కావాలి. చాలామంది ఈ పనిలో ఉంది. స్తోత్రం. నోహావు మాత్రం ఓడ తయారు చేస్తూనే ఉంటారు. అదే సమయంలో అందరికీ ప్రకటిస్తున్నారు, చూడు జలప్రళయం రాబోతుంది, ఎవరికైనా రక్షణ తప్పించుకోవాలి ఉండే, రక్షణ పొందాలంటే ఈ ఓడలోనికి రండి. హల్లెలూయా. కానీ ఆనాడు ప్రజలకి ఇదేమి అవగాహన రావాలి, ఏ ముసోడు ఏమంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి మేము ఇక్కడ మా పిల్లలకి ఇప్పుడే పెళ్లి చూసాము, అక్కడ పొలం కొనుక్కుంటున్నాము, మాకు ఆ పని ఉంది, ఇల్లు సగం పని అయింది, అక్కడ మాకు ఒక అడ్వాన్స్ ఇచ్చింది, ఇదన్నీ ఉంది, ఏంటి ఓడలోకి వచ్చి కూర్చోం ఏం పిచ్చోడా? స్తోత్రం. పిచ్చోడు అయితేనే రా, బుద్ధిమంది అయితే బయట ఉండు. దేనికి స్తోత్రం. నీ బుద్ధిమంది అయితే బయట ఉండు. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరం గురించి చింతించేవాడు బుద్ధిమంతుడు, ఆత్మ గురించి చింతించేవాడు వెరివాడు. దేనికి స్తోత్రం. ఈ లోకములో ఎవరైతే తన శరీర విషయం కొరకు, లోక విషయం కొరకు గొప్ప గొప్ప ప్రణాళిక చేసి గొప్ప గొప్ప కార్యములు చేస్తుందో వారు బుద్ధిమంతులు. ఎవరైనా ఆత్మ గురించి చింతిస్తే వారు పిచ్చోడంటారు, వెరివాళ్ళు అంటారు. కానీ దేవుని దృష్టిలో అట్లా కాదు. హల్లెలూయా. ఒక్కడు మంచిగా వ్యవసాయం చేసి పంట పండించి బహు సంవత్సరం కొరకు జీవించడానికి సమకూర్చి, నా ప్రాణమా తిన్నము తాగుము సంతోషించము చాలా రోజు కొరకు నేను మీ కొరకు సమకూర్చి ఉన్నారని ఈ బుద్ధిమంతుడు మంచి అగ్రికల్చర్ టెక్నాలజీ అన్ని ఉపయోగించి మంచిగా పంట పండించిన వాడు దేవుడు అన్నారు, వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం నీతో అడగబోతున్నా, నీ సంపాదించేది ఎవరి కోసం? హల్లెలూయా. అవును, తన ఆత్మ గురించి ఆలోచించకుండా కేవలం శరీర విషయం గురించి ఆలోచించి వాడిని దేవుడు పిలిచిన ముద్దు పేరే వెరివాడు.
దేవునికి మహిమ కలుగును గాక. లోకం ముందు నీవు బుద్ధిమంతుడు కావచ్చు, దేవుని ముందు నీ ఎవరు? హల్లెలూయా. అంటే దేవుని ముందు ఆత్మ గురించి చింత లేకుండా తిన్ని తాగి సంతోషి చచ్చిపోవాలనుకున్న పశువులకు ఈ ఐఏఎస్ ఆఫీసర్కు రెండు కూడా పశువులే. ఆత్మ గురించి చింత లేని వారు డాక్టర్ అయినా, ఐఏఎస్ అయినా, ఎంత గొప్ప గొప్ప చదువుకున్న వాడైనా, బిచ్చగాడైనా, రాజు అయినా వెరివాడే. దేవునికి స్తోత్రములు. ఎవరైతే తమ విలువైన ఆత్మ గురించి ఆలోచిస్తున్నారో హల్లెలూయా, వారే దేవుని సల్లో బుద్ధిమంతుడు. ఇక్కడ చూసే నోహా ఒకడు వెరివాడు, మీరందరూ బుద్ధిమంతులు. ఒకరు ఇల్లు కడుతున్నారు, పొలం కొంటున్నారు, అక్కడ పెళ్లి కొరకు మాట్లాడుతున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు. స్తోత్ర. నోహావు, ఈ ఓడ ఎందుకు? మీకు 3 పిల్లలు, 3 ఇల్లు కట్టాలి, ఓడ ఎందుకు? హల్లెలూయా. 3 కొడుకులకి మేము 3 ఇల్లు కట్టాలి కదా, ఇల్లు ఇది ఈ ఓడ ఎందుకు? నోహావు చెప్తారు, ఇల్లు ఈ లోకములో ఉండడానికి, ఓడ పైకి పోవడానికి. స్తోత్రం. నా కొడుకులు ఇక్కడ సుఖంగా ఉండడం కాదు, నా కొడుకులు పైకి పోవాలి. దాని కొరకు నేను రక్షణ ఓడ తయారు చేస్తున్నాను. దేనికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈనాడు అనేకులు నా మాట విన్నవారు ఉన్నారు. కొడుకుల కొరకు ఓడ చేస్తున్నావా, ఇల్లు చేస్తున్నారా? విశ్వాసులకు అడుగుతున్నా. ప్రైజ్లో నీ పిల్లల గురించి మీకున్న భారం ఏంటి? నా కొడుకు పెళ్లి చేసి మంచిగా భార్యతో పిల్లలతో కలిసి లోకల్ మంచిగా ఉండాలని, మంచి ఇల్లు కట్టాలని నేను చూస్తున్నా. కట్టండి, నేను విరోధి కాదు. హల్లెలూయా. వారి కోసం ఒక ఓడ చేశారా? జరప్పులేమొచ్చును, నీ కట్టిన ఇల్లు కూడా మునిగిపోతే. తమ ఆత్మ రక్షించుకోవడానికి ఏదైనా ప్రణాళిక చేశారా? ఓహో, మీరంటారు పాస్ గారు మీలాంటి మేము వెరివారు కాదు. ప్రైజ్ లార్డ్. ఈ మాట మాకు వెరివారికి దేవుడిచ్చారు. దేవునికి స్తోత్రం. నీ సంపాదించుకో, తిన్ను, తాగు, ఎంజాయ్ చేయి. మాలాంటి వెరివాడు ఈ వెరితనం ప్రసంగించేస్తారు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటన వెరితనం చేత నమ్మి వారిని రక్షించుటకు దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. ఈ రాత్రి మేము ఈ వెరితనం ప్రకటిస్తున్నాము. లోకమా నీకు వెరితనంగా అనిపిస్తుండవచ్చు. మీకు చెప్తున్న మంచి సంపాదించమ్మా, ఇల్లు పిల్లలకు మంచి ఇల్లు కట్టమ్మా, మంచి అది చెయ్య, ఇది చెయ్య, అక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ ఉద్యోగం ఉంది, అక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, అక్కడ అప్లికేషన్ పెట్టు, ఇక్కడ కొంచెం వారిని పోయి చూడు, మంచి డబ్బు సంపాదించి మంచి ఉద్యోగం దొరుకుని, మంచి అడ్మిషన్ దొరుకుని, మంచి పెళ్లి అవుతుంది. అది కొరకు నేను ప్రార్థన చేస్తే కూడా, అమ్మా రా, ఏం కావాలి? అయ్యా నా ఇల్లు పిల్లలకు పెళ్లి కావాలి, రామా ప్రార్థిస్తా. అయ్యా నా కొడుకుకు ఉద్యోగం కావాలి, రామా ప్రార్థిస్తా. అట్టి వారికి నేను మంచి రెవరెండ్. హల్లెలూయా. నేనంటాను, ఇల్లు కొడుకు దాన్ని కాదమ్మా, నీ ఆత్మరక్షణ పొందండి, రా పశ్చాత్తాపడు. నీలాంటి వెరివాడు మాకెందుకు కావాలి అంటారన్నమాట. హల్లెలూయా. మీలాంటి వెరివాడు మాకెళ్ళిన సేవకులను తక్కువ ఉందా? మీ ఎక్కడో వచ్చింది పిచ్చోడు. మేము మా కొడుకు పిల్లలకు నా ఉద్యోగం కొరకు, పెళ్లి కోసం, ఇల్లు కొరకు తిప్పలు పడుతుండే, నీ వచ్చి మారు మనసు అంటే మాకేంటి? స్తోత్రం. ఈ రాత్రి ఈ ప్రసంగం బుద్ధిమంతుల కొరకు కాదు, వెరివాళ్ళ కోసం. హల్లెలూయా. తమ ఆత్మ గురించి ఆలోచించే వెరివాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మీకు తినాలి, తాగాలి, పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, అది ఇది ఉండే వేరే చోటుకు వెళ్ళి మంచి మాటలు వినండి. ఈ రాత్రి సర్వలోకం కంటే విలువైన ఆత్మని రక్షించాలని, హల్లెలూయా, ఈ లోకంతో పాటు నశించిపోకూడదని, దేవుని తీర్పుకు నా గురి కాకూడదని ఈ రాత్రి ఎవరైనా కోరిన ఎడల అట్టి వారి కోసం ఇది ఒక ఓడ తయారవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఓడ ఎందుకు? ఈ ఓడ ఎందుకు? ఈ ఓడలోనికి వస్తే మాకేం దొరుకును? ఈ ఓడలో ఏముంది? ఈ ఓడలో మాకు పెళ్ళి అవుతుందా? లేదండి. ఈ ఓడలో మాకు వ్యాపారం నడుస్తుందా? లేదండి. ఈ ఓడలో మాకు ఉద్యోగం ఉందా? లేదండి. ఈ ఓడలో మేము పొలం కొనవచ్చా? లేదండి. ఇంకేంటి ఓడ? ఎవరైనా తమ ప్రాణాన్ని తప్పించకోరితే వారు మాత్రం రా. దేవునికి స్తోత్రం. ఇది ప్రాణం తప్పించడానికి ఉన్న వారికి ఉన్నదే ఓడ. మిగతా అన్ని బయట ఉంది. మిగతాని నీకు బయట దొరుకును.
ఎవరైనా తమ ప్రాణం కాపాడుకోవాలని కోరినడల వారు మాత్రం ఈ ఓడలోనికి రావాలి. హల్లెలూయా. మిగతావన్నిటికీ నీ బయట ఉండిపో. దేవునికి స్తోత్రం. అనగా ఎవరైతే ఈ లోకంలో ఇల్లు కండేను, సంపదల కండేను, బంధువుల కండేను, ఈ లోకంలో పలుకుబడి కండేను, అన్నిటికంటే ముఖ్యమైనది నా ఆత్మరక్షణ అని ఎవరైతే అనుకుంటున్నారో అట్టి వారి కొరకే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు అనే ఓడని మన కోసం సిద్ధపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చెట్టును కొట్టి ముక్కగా చేసి వడ్రంగి పని చేసి దానికి మూలతో కొట్టి దాన్ని ఒక ఓడగా తయారు చేస్తున్నట్టుగా. హల్లెలూయా. ప్రియులారా, నా కోసం నీ కోసం హల్లెలూయా పరిలోగుండి కిందికి దిగి వచ్చి కొట్టబడి ఆమె మొత్తబడి దూషింపబడి మళ్ళతో కొట్టబడి శ్రమను సహిస్తున్న క్రీస్తు, శ్రమను సహిస్తున్న క్రీస్తు. హల్లెలూయా. అన శిలువలో కొడాలతో కొట్టబడుతూ, ఉమ్మి వేయబడుతూ, అవమానపరచబడుతూ, శిలువ మోసుకొనొచ్చు నలిగిపోతున్నారు, చెక్కబడుతున్నారు, కొట్టబడుతున్నారు. ఎందుకయ్యా ఇది? ఎందుకయ్యా ఇది? నిన్ను కుటుంబాన్ని రక్షించడానికి. హల్లెలూయా. నీ కొడుకుల పెళ్లి కోసం కాదు, నీ కొడుకుల రక్షణ కోసం. హల్లెలూయా. ఈ ఓడ నీ ఎందుకు సిద్ధమవుతుంది? నీ పిల్లల ఒక ఉద్యోగం కొరకు కాదు, నీ పిల్లల ఒక నీ కుటుంబం ఒక రక్షణ కొరకు. దేవునికి స్తోత్రం. ఆ ఓడ సాక్ష్యం చెప్తారు. ఎందుకు ఆ పెద్ద కొండ నుండి కొట్టుకొని కిందికి తీసుకొచ్చింది? ఎందుకు ముక్కలుగా చేశారు? ఎందుకు పని అని నీ మీద? హల్లెలూయా. అవును, నీదన్నీ సహిస్తున్నాను. ఎందుకు? హల్లెలూయా. నీకు డబ్బు ఇవ్వడానికి కాదు, నీ పిల్లలు ఒక ఉద్యోగం కొరకు, పెళ్లి కోసమో, ఇల్లు కోసమో కాదు. మీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని రక్షించుకోరని ఎడల, వారి ఆత్మని రక్షించుకోరని ఎడల ఈ ఓడలోనికి రా. దేవునికి మహిమ కలుగును గాక. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకములకు వచ్చిన నమ్మదగిన మాట. హల్లెలూయా. పాపికి ఉద్యోగం ఇవ్వడానికి కాదు, పాపికి పెళ్లి చేయడానికి కాదు, పాపికి ఆశీర్వాదం ఇవ్వడానికి కాదు, పాపిని పాస్టర్గా చేయడానికి కాదు, పాపిని రక్షించడానికే క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడా, యేసుక్రీస్తు నీ పిల్లల ఉద్యోగం కొరకు కాదు. క్రైస్తవుడా, యేసుక్రీస్తు నీ పిల్లల పెళ్లి కోసం కాదు. నా యేసుని పెళ్లి బ్రోకర్గా చెయ్యకు. హల్లెలూయా. లోకములో ఉన్న పెద్ద పెద్ద దొరలుగా చెయ్యకు నా యేసుని. ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రక్షకుడు. రక్షణ కావలసిన వారు తమ ఆత్మని నరగాక్తిలో నుండి ఎవరైతే విడిపించకోరుతున్నారో, సర్వలోకం కంటే విలువైన తన ఆత్మని ఎవరైతే నిత్య మరణము నుండి రక్షించగోరుతున్నారో అట్టి వారికున్న ఏక మార్గమే క్రీస్తు. ఆకాశము కింద మనుషుల మధ్యలో ఇవ్వబడిన ఒకే ఒక్క నామం, అదే క్రీస్తు. హల్లెలూయా. అది డబ్బు సంపాదించే మార్గం కాదు, నీ కుటుంబానికి ఇల్లు కట్టే మార్గం కాదు, నీ పిల్లలకు ఉద్యోగం దొరికే మార్గం కాదు, వారికి పెళ్లి చేసే మార్గం కాదు, మీకు ఇక్కడ ఆశీర్వాదం దొరికే మార్గం కాదు. యేసయ్య రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నేను చెప్తున్నాను, యేసయ్య క్రైస్తవులకు మొక్కడానికి ఉన్న బొమ్మ కాదు, యేసయ్య క్రైస్తవ దేవుడు కాదు. క్రైస్తవులందరూ కూడా యేసయ్యని మొక్కండి కాదు, నిన్ను మొక్కించడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చిన. పాపి, నన్ను మొక్కకు, నీ మారు మనసు పొందే చాలు. హల్లెలూయా.
మనమేమనుకున్నారు? యేసయ్యను మొక్కాలి, యేసయ్యను మొక్కుతే నీకు పరలోకం దొరకదు, యేసయ్యను ఆరాధిస్తే నీకు పరలోకం దొరకదు. యేసయ్యలోనికి నీవు రక్షణ పొందుకుంటానే నీకు నిత్య జీవ పరలోక. దేనికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించే దేవత కాదు నా యేసయ్య. దేవునికి స్తోత్రములు. అందరు అనుకుంటారు క్రైస్తవులకు దేవుడు యేసయ్య అని. లేదండి, ఒకే ఒక దేవుడు, సృష్టికర్తను ఒకే ఒక దేవుడు. అట్లుండగా యేసయ్య ఎవరు? హల్లెలూయా. నీ దేవుని నమ్మిన వ్యక్తి అయినప్పుడు కూడా నీకు రక్షణ కావాలంటే యేసయ్యను ఓడలోనికి నీవు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు ఆమె సమస్తముకు అన్నిటికీ అన్ని ఇస్తుండగా మీకేం కావాలో దేవుడు మీకు ఇస్తాడు. నీకు వర్షం ఇస్తాడు, నీకు గాలి ఇస్తున్నారు, నీకు ఎండ ఇస్తున్నారు, నీకు నీళ్ళు ఇస్తున్నారు, అన్నీ ఆ దేవుడు ఇస్తున్నారు. కానీ యేసయ్య ఎందుకు కావాలి? ఆకాశం భూమి సృష్టించిన దేవుడు దాని కింద అందరికీ ఏమందో అన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. అది ఏ జాతియో మతమో కులమో ఎవరికైనా అని అందరికీ ఇస్తున్నాడు అని. ఐదుగా దానికి క్రైస్తవులకి ఇచ్చి విడవకి అనేవాడు కాదు. హల్లెలూయా అని అందరికీ ఇస్తున్నాడు. ఆ దేవుడైనా చేయడానికి నీకు క్రైస్తుడుగా మరి అవసరం లేదు. నీ ఏ దేవుని నమ్మకపోయినా నీకు ఇస్తాడు. దేవుడే లేదన్నా మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రముల. ఆయన సృష్టికర్త, తన సృష్టించే వాటికి కావాల్సిన ఇస్తాడు. కానీ హల్లెలూయా, నీ ఆత్మకి రక్షణ కావాలా? నీ ఆత్మకి రక్షణ కావాలా? నీ ఆత్మ నిత్య నరకం నుండి విడుదల పొందుకోవాలా? దేవునికి స్తోత్రముల. ఒకే ఒక్క మార్గం, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తుని మొక్కిన క్రైస్తవులారా, ఈ రాత్రి యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవునికి గుడి కట్టి ఇవ్వడానికి యేసయ్య రాలేదు ఇక్కడ. దేవునికి స్తోత్రములు. మనమని ఆరాధించాలంటే గుడి కట్టి ఇవ్వాలి. యేసయ్య ఎవరికి ఏం గుడి కట్టి ఇవ్వలేదు. ఉండ చూపి. హల్లెలూయా. యేసయ్య ఎవరికి ఏం మందిరం కట్టి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రములు. నీ కట్టిన మందిరమైన ఉండను కూడా. హల్లెలూయా. నీకు ఇష్టం ఉంటే నీలో నాకు ఉండడానికి స్థలం నీవు. ఆ గుడిలో కాదు, ఆ గుడిలో రాయిని కూర్చోబెట్టు, నేను కూర్చోను. నీ ఎంత పెద్ద కోర్టులో చర్చ కట్టిన నేను ఉండను దానిలో. హల్లెలూయా. నేను ఉండడానికి నా చేతితో చేసిన నీలో నేను ఉండా. ప్రైజ్ ది లార్డ్. నీవేమంటున్నారు? నాలో డబ్బు, గుడిలో దేవుడా? నాలో డబ్బు ఉండాలి, గుడిలో దేవుడు ఉండాలి, చర్చిలో దేవుడు ఉండాలంట. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య ఏ చర్చిలో కూర్చున్నవాడు కాదు, ఏ మందిరంలో కూర్చున్నవాడు కాదు. నేను మీలోనూ, మీరు నాలోనూ ఉండాలి. అదేనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా మాట విన ప్రియులారా, నీ హృదయంలో యేసయ్యకి చోటుందా? ప్రైస్తలు. నీ యేసయ్యని వెతికి గుడికి వెళుతున్నారా? నీ యేసయ్యని వెతికి మందిరానికి వెళుతున్నారా? నీ యేసయ్యని వెతికి పాస్టర్ దగ్గరికి వెళుతున్నాడా? అక్కడ ఏం దొరకదు, అక్కడ దయ్యాలు దొరుకుతుంది. నీ హృదయం తోడు, పశ్చాత్తాపడు, విశ్వసించు, క్రీస్తు నీలో నివసిస్తారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఓడ తయారు చేశారు. ఎందుకయ్యా ఈ ఓడ? కేవలం తన ఆత్మ రక్షించడానికి, తన ప్రాణం కాపాడేవారు కోరుతున్నారు. అట్టి వారి దీనిలోకి రావాలి. హల్లెలూయా. అయ్యో, దీనిలోకి రావాలంటే మేము ఏం చేయాలి? దీనిలోకి రావాలంటే మేము ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలా? లేదు. పాట పాడాలా? లేదు. కాணிక ఇవ్వాలా? లేదు. కాணிక ఇచ్చేవాడు దీనిలోకి రాలే. హల్లెలూయా. ఒకే ఒక్క మార్గం, దీని లోపల రావాలి. అంతే. నీ ఓడలోనికి రావాలి అంతే. ఓడ దగ్గర పోయి మొక్కితే నా కాదు. ఓడకి మొక్కితే లాభం లేదు. అయ్యా, ఓడ కట్టడానికి మేము ఒక 1000 రూపాయలు ఇస్తాం, ప్రైజ్లో, అయినా రక్షణ లేదు. స్తోత్రం. మేము కూడా కర్ర మోస్తాం, రక్షణ లేదు. మేము కూడా మీతో కూడా పని చేస్తాం, రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరన్నీ తిరిగి సేవ చేస్తుండవచ్చు, బైబిల్ చదువుతుండవచ్చు, పాట పాడుతుండవచ్చు, రక్షణ పొందారా? హల్లెలూయా. అయ్యగారు సేవ చేయడానికి
చాలా హుషారు, రక్షణ పొందడం మర్చిపోయారు. అసలు బైబిల్ మొత్తం బైబిల్ చదువుకున్నాడు, రక్షణ పొందాడా? అది ఎప్పుడు జరిగింది? అదంతా ఆలోచించలేదు. బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ చదువుకున్నాడు, డిగ్రీ తీసుకున్నాడు, బైబిల్ అనేది నేర్చుకున్నాడు. మంచిది అయ్య గారు, ఎప్పుడు రక్షణ పొందారు? రక్షణ ఎప్పుడు పొందారు? అదంతా ఆలోచించలేదు నేను. దేవునికి స్తోత్రం. అది ఎందుకు? బైబిల్ కాలేజీకి వెళితే బైబిల్ అడుగు చదవచ్చు, గుడికి వెళితే ప్రార్థన చేయవచ్చు, కానీ రక్షణ పొందాలంటే ప్రైజ్ అలా ఒకే మార్గం, దీని లోపలికి రావాలి. లోపలికి వస్తే దాన్ని వదలాలి. ప్రైజ్ అలా. రెండు మనస్తత్వం ఇక్కడ, రెండు రకమైన ప్రజలు. ప్రైజ్ అలా. ఓడలోనికి ఎవరైతే రావాలనుకుంటున్నారో అట్టి వారికి ఒక్కటే ఒక తీర్మానం చాలు, ఓడ తప్పనని తప్పించే మార్గం లేదు. దీనిలోనికి వెళ్ళి పక్కన ఉన్న వారికి అవసరం లేదు, దీని లోపలికి వెళ్ళాలంటే బయట ఉన్నది వదులుకోవాలి. ప్రైజ్ అలా. బయట ఉన్నది వదులుకోవాలి. లేనే మంచి పరిశుద్ధంగా ప్రత్యేకతంగా ఉందా, ముట్టకుండా తాకకుండా చూడకుండా ప్రత్యేకత లేదనే ఎక్కడ ప్రత్యేకత. లోపలరా కనీసం లోపల అందరాబాయ్ హల్లెలూయా, లోపలికి రా. దేవునికి చదువుని బయట ఉండి ఎంత పరిశుద్ధంగా ఉండబోయేనంటే బయట పరిశుద్ధులు ఉన్నా మునిగిపోతుంది, పాసమైనా మునిగిపోతుంది. లోపల కుక్కను కూడా రక్షణ పొందుతారు. లోపల ఎవరు ప్రవేశించిందో వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. లోపల రావడానికి ఒకే ఒక్క మార్గం, మొట్టమొదటిగా ఈ ఓడ మీద మీకు నమ్మకం ఉండాలి. దీనిలోనికి వెళితే నా ఆత్మకి రక్షణ, అది వెళ్ళాలంటే ఇది వదులుకోవాలి. భౌతికం వదిలిన వారికే ఆత్మరక్షణ, భౌతికం వదులుకున్న వారికే రక్షణ. దైవ భక్తి చేసే వారికి కాదు, దైవ ప్రార్థన చేసిన వారికి కాదు, పరిశుద్ధునికి కాదు. దైవ నీతి భౌతికం విడిచిపెట్టి ఆత్మని రక్షించుకో. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి దానికి ఒకటి విరోధంగా ఉంది. దీనిన్నింటిని కలిసి మీరు కాపాడలేవు. హల్లెలూయా. శరీరం కాపాడాలా, ఆత్మని పోగొట్టుకో. ఆత్మ కాపాడాలా, శరీర విషయం పోగొట్టుకో. హల్లెలూయా. యేసయ్య కూడా నిలబడి పిలిచి ఇదే, మీలో ఎవరైనా నా యొద్దకు వస్తే అన్ని వదులుకొని నా దగ్గర. హల్లెలూయా. నేడు ఈ మాత్రం క్రైస్తవులు ప్రకటించరు. హల్లెలూయా. మీ దగ్గర మంచి ప్రార్థన ఉందా, మంచి పాట ఉందా, మంచి వాక్యం ఉందా, అదన్నీ అడుగుతారు. కానీ ప్రభు ఇదేం చెప్పలేదు. నా దగ్గర రావడానికి మంచి వాక్య జ్ఞానము, గొప్ప పరిశుద్ధతయో, గొప్ప ప్రార్థనయో ఏమీ ప్రభు అడగలేదే. ప్రభు ఏమన్నారు? నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? మీరే చెప్పండి, కొంచెం వాక్యం తెలిసిన చెప్పండి. నా దగ్గరికి రావాలంటే అందరికంటే పరిశుద్ధులు రమ్మన్నారా? అందరికంటే సత్యవంతులు రమ్మన్నారా? అందరికంటే మంచిగా ప్రార్థించేవారు 40 రోజులు నువ్వు ప్రార్థించే రమ్మన్నారా? లేదు. సమస్తమును తన ప్రాణంతో సహా ఎవరైతే వదులుకోవడానికి సిద్ధంగా ఉందో వారి నా దగ్గరికి వచ్చిన కాక. ఈ సువార్త మీద మట్టి పోసారు రోజు. ఈ సువార్త మీద మట్టి పోసింది అందరూ. దీని మట్టి పోసి పెద్ద పరిశుద్ధత, ప్రార్థన, భక్తి, వాక్యం, సత్యం అన్ని ప్రకటిస్తున్నాం. కానీ ప్రభు చెప్పేది అది కాదు. మొట్టమొదటి నాలోనికి రా, తర్వాత సత్యం, పరిశుద్ధం అని ఉంది. దాన్ని లేదని కాదు. ఒక్కసారి నా దగ్గర రా, నాలోనికి రా, నాలో ఇది అన్నీ ఉంది. హల్లెలూయా. నీకు నేనొద్దు, నాలోనికి రారు. నీకు సత్యం కావాలి, ప్రత్యేకత కావాలి, వాక్యం కావాలి, ఆరాధన కావాలి. నేనొద్దా? క్రైస్తవులకు సంఘం కావాలి, క్రీస్తు వద్దా? పాస్టర్ కావాలి, క్రీస్తు వద్దా? మంచి మంచి వాక్యం కావాలి, క్రీస్తు వద్దా? వాక్యానికి ఏమి వదిలే అవసరం లేదు, పాస్టర్ కోసం ఏమి వదిలే అవసరం లేదు, ఆమె సంఘానికి వదిలే అవసరం లేదు. క్రీస్తు కావాలా, లోగాన్ని వదలాలి. నమ్ముతున్నారా? సత్య విశ్వాసి నమ్ముతున్నారా?
సత్య విశ్వాసి నమ్ముతున్నారా? సవాలు విసురుతున్నాను. స్తోత్రం. రక్షణని భ్రమపడకు, రక్షణని భ్రమపడకు. వదిలిన వానికే రక్షణ. వదులాలుండే క్రీస్తు మీద విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. నాకు ఇది ఏమీ కాదు ఆధారం, యేసు ఒక్కడే ఆధారం. హల్లెలూయా. నా డబ్బు, నా వస్తువు, నా బంధువులు, నా బల్గము, నా ఉద్యోగము, నా ఇదేమీ కాదు. నా ఆత్మకి ఆధారం, నా ఆత్మకి ఆధారం కేవలం క్రీస్తే. హల్లెలూయా. ఇది విశ్వసించే వారు మాత్రమే ఈ ఓడలోనికి రాగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్తే అందరికి అభ్యంతరంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అందరికి లోకం కావాలి, పరిశుద్ధత కావాలి, లోకం కావాలి, సత్యం కావాలి, లోకం కావాలి, సంఘం కావాలి, లోకం కావాలి, ఆత్మ కావాలి, లోకం కావాలి, అభిషేకం కావాలి. ఇదే కదా సత్య విశ్వాసం యొక్క మనస్తత్వం, దుష్ట మనస్తత్వం. లోకములో ఏం తక్కువ కాకూడదు, దేవుల్లో ఏం తక్కువ కాకూడదు. హల్లెలూయా. ఇంటిలో ఆశీర్వాదం, సంఘములో ఆత్మ. సంఘానికి రాగానే నాకు ఆత్మ దొరకాలి, ఇంటికి పోగానే డబ్బు సంపాదించాలి. ఇది కాదా వేషధారి నీకు నాలుగు మనస్తత్వం? హల్లెలూయా. ఇంటిలో ఆత్మ వద్దు, ఇంటిలో బాబిలోన్. సంఘములో ఆత్మ కావాలి, ఇంటిలో అబద్ధం, సంఘములో సత్యం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇదే కాదా హిపోక్రసీ? సత్య సంబంధం అన్నవారు ఇదే కాదా? సంఘములో గొప్ప మహిమ కావాలి, సంఘములో గొప్ప మత సత్యం కావాలి. ఇంటిలో ఏముందయ్యా? మహాబాబిలోన్. ప్రైజ్ ది లార్డ్. ఇంటిలో మీ పిల్లల కొరకు చర్చిలో సండే స్కూల్, ఇంటిలో బాబిలోన్. ఇంట్లో పిల్లల కొరకు బాబిలోన్ సిద్ధపరుస్తున్నారు. వారంలో గంట సేపు కొరకు సండే స్కూల్. ఇక్కడ సంఘములో ఓడ తయారు చేయాలి, ఇంటిలో బాబిలోన్ తయారు చేయాలి. దేనికి స్తోత్రం. మీరు అనుకుంటూ నేను మీకే చెప్తున్నా సువార్త. హల్లెలూయా. మీకే చెప్తున్నా సువార్త. ఎక్కువ రక్షణ పొందుకున్నారా చూసుకో. రొట్టి బల్ల తింటున్నారు, రక్షణ పొందుకున్నారా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను రొట్టి బల్ల తీసుకున్నారు, గర్వించకు, అతిశయించకు. కనీసం రక్షణ ఉందా? లోకం వదిలిన వానికే రక్షణ. లేకుండా ఒక మార్గం నాకు చూపి. లోకం వదులుకున్న వానికే రక్షణ, తన్ను తాను వదులుకున్న వానికే రక్షణ. ఈ ఓడలోనికి ఎక్కాలంటే నీకు ఏం మిగలదు. హల్లెలూయా. నీ కూడా బీదోడైనా మన ధనవంతుడు ఎవరైనా వదులుకొని పోయి ఒంటరిలో కూర్చో, ఓడలో కూర్చో. ప్రైజ్ ది లార్డ్. అయ్యో బయట నా మామగారు చాచగారు అక్కడ ఉన్నారు కదా, వదలయ్యా నీ పోయి కూర్చో. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నా అమ్మనైనా బయట ఉన్నారు, వదలయ్యా నీకు కాకుండా పోయి కూర్చో. బయట మరణం, లోపల జీవం. హల్లెలూయా. ఓడ వెలుపల మరణం, ఓడ లోపల జీవం. ఏమనుకుంటారు? ఇదిగో జీవము మరణము నీ ఎదుట పెట్టుకుంటున్నావు. దేన్ని ఎన్నుకుంటారు ఈ రాత్రి నీవు? హల్లెలూయా, హల్లెలూయా. నేను నాకున్నదన్నీ మరణం, క్రీస్తే జీవం. ఈ రాత్రి మీ దేన్ని ఎన్నుకుంటారు? నీ లోకములో మరణాన్ని సంపాదించినాడు, మరణంతో చేయగలిపాడు, మరణంతో ఉడంబడిక చేశారు. మరణమా నీ ఉంటేనే శరీరానికి బ్రతుకు. ఆత్మని మరణానికి అప్పగించి శరీరాన్ని బ్రతికింప చేస్తున్న వారులా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ ఎక్కడ ఉన్నారు? జీవములోనా మరణములోనా? రెండు కలిసి దొరకదు, రెండు కలిసి దొరకదు. నీకు జీవం కావాలా? మరణంతో ఉడంబడిక కొట్టివే. హల్లెలూయా. ఇప్పుడు నేను కాదు ప్రభా, నాకు క్రీస్తు. నాలో మరణం, క్రీస్తులో జీవం. హల్లెలూయా. నాలో పాపం, నాలో అధర్మం, నాలో దుర్నీతి, నాలో దురాశ, నాలో సమస్త విధమైన శరీర కార్యములు నేను నన్ను వదులుకుంటాను. నాకు క్రీస్తు కావాలి, నాకు క్రీస్తు కావాలి. ఈ రాత్రి ఈ ఓడలోనికి ప్రవేశించడానికి నీకు మనసుందా? హల్లెలూయా, హల్లెలూయా. నీ పొడుగాంటి ప్రార్థన నేను కోరలేదు, నీ భక్తి కోరలేదు. ఓడలోనికి ఎక్కిన కుక్కకి నక్క కూడా రక్షణ దొరికినాడులా, నీకు దొరకదా? హల్లెలూయా. ఓడ వెలుపల ఎంత పరిశుద్ధులు ఉన్నా రక్షణ రాదు.
ఓడ వెలుపల ఎంత ప్రత్యేకత కలిగిన వాడు రక్షణ రాదు. ఓడ వెలుపల ఎంత ప్రార్థించేవాడు రక్షణ రాదు. ఎంత అపవిత్రుడో ఎంత దుర్మార్గుడో ఎవరో గాని ఓడలోనికి రా, నీకు రక్షణ. ఎందుకనగా రక్షణ నీ సద్మార్గం బట్టియో, నీకున్న నీతి క్రియను బట్టియో, నీ సొంత భక్తిని బట్టి కాదు. రక్షణ కేవలం క్రీస్తుని బట్టి. ఆమేన్, ఆమేన్. ఏ సంఘాన్ని బట్టి కాదు, ఏ పరిచయం బట్టి కాదు. హల్లెలూయా. రక్షణ మార్గం క్రీస్తు ఒక్కడే. ఆకాశం కింద మనుషుల మధ్యలో రక్షణకి ఇవ్వడిన ఒక నామం క్రీస్తు. నా పాట విన్న ప్రియులారా, మీకు సంఘం ఉంది, పాస్టర్ ఉంది, భక్తి ఉంది, సత్యం ఉంది, వాక్యం ఉంది. క్రీస్తు ఉందా? క్రీస్తు ఉన్న వారికే రక్షణ. క్రీస్తు అంటే రక్షణ, రక్షణ అంటే క్రీస్తు. హల్లెలూయా. ఈ క్రీస్తుని సంపాదించాలా, నీకు లోకం నష్టం అవ్వాలి. రెండు కలిసి నీకు దొరకదు. రెండు కలిసి నీకు దొరకదు. హల్లెలూయా. లేని ఎడల మీరేం చేస్తారు? ఇది ఓడ, నేను ఇక్కడ నిలబడి ఉన్నారు, ఓడని తాకుతున్నారు, మొక్కుతున్నారు, అన్నీ చేస్తున్నారు, లోపలికి మాత్రం ఏరు రావడం లేదు. హల్లెలూయా. ఇక్కడ నేనే దూరం కాదండి, లోకములోనికి వెళ్ళలేదు, నాకు ప్రభు దగ్గర ఉన్నాను. ప్రైసలా. ప్రతిసారి ప్రభుని మొక్కుతూనే ఉన్నాను, తాకుతూనే ఉన్నాను. ప్రభా 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 చెప్తూనే ఉన్నారు. లోపల రావచ్చా? లోపల రావద్దా? నీ ఇక్కడ నిలబడి ప్రభువా ప్రభువా ప్రభు అంటున్నావు. ఎన్ని సంవత్సరాలు ప్రభువా ప్రభు అంటున్నావు. లోపలికి వచ్చారా? లోపలికి వస్తేదాన్ని పోతే కదా. ఆమేన్. ఇది పోతే కాదు, ఎందుకంటే లోపలికి వస్తే ఇంకా బయటికి రాలేం కదా. హల్లెలూయా. ఇది వచ్చిపోయేది కాదు, ఒక్కసారి పోతే అంత దానిలోనే ఉండాలి. దానిలో ఏముందో దానితో తృప్తి పొందాలి. అన్న వస్త్రం కలిగి ఉండే తృప్తి కలిగి ఉండాలి మీరు. హల్లెలూయా. అన్న వస్త్రం కలిగి అదే ఉంది లోపల, వేరేం లేదు. అన్న వస్త్రం చాలా కష్టంతో బ్రతకడానికి లోపల ఉంది. దాని లోపల పోయి ఎవరు కూడా చచ్చిపోలే, అది ఎవరు చూసుకుంటా. నీ అది గురించి బాధపడకు, అయ్యో లోపలికి వస్తే మీ ఆకలి చచ్చిపోతారు. లేదు, లోపలికి రా, దేవుడు చూసుకుంటారు. కానీ నీ అనుకుంటా దేవుడి ఇచ్చిన రేషనే. హల్లెలూయా. దానికంటే ఎక్కువ ఏం దొరకదు. అన్న వస్త్రం కలిగి ఉండే తృప్తి కలిగి ఉంటుంది. సత్యవిశ్వాసి నేర్చుకో, సత్యవిశ్వాసి ఇస్రాపూరు నేర్చుకో. దేవునికి స్తోత్రం. అన్న వస్త్రం కలిగి ఉండే తృప్తి పొందు. ఈ రక్షణ ఉండే ఒకసారి చేయెత్తి దేవునికి స్తోత్రం చేయి. హల్లెలూయా. ప్రత్యేకత అడగలే, పరిశుద్ధ అడగలేదు. ఈ రక్షణ ఉందా? వదులుకొని రక్షణ పొందుకున్నారా? చెప్పు. వదులుకొని రక్షణ పొందుకున్నారా? వదులుకొని క్రీస్తులో వచ్చారా? క్రీస్తులోనికి రావడమే రక్షణ. క్రీస్తుని మొక్కడం కాదు రక్షణ, క్రీస్తుతో ప్రార్థించడం కాదు రక్షణ, నీలో మునగడం కాదు రక్షణ. ఎవరైతే క్రీస్తేసునంతుందో వారికి ఏం శిక్షావధి లేదు. క్రీస్తేసునంతున్న వారికి శిక్షావధి లేదు. నో కండమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కి వారికి కాదు, ఆరాధించే వారికి కాదు. నీ క్రీస్తులో ఉన్నారా? క్రీస్తులో ఉండాలంటే లోకం నుండి బయట రావాలి. లోకం ఉండండి, క్రీస్తు నుండి బయట రావాలి. హల్లెలూయా. ఓడెక్కాలా? లోకం నుండి లోపలికి రా. లోకం కావాలా? ఓడ నుండి బయటకు రా. ఏం చేస్తారు ఈరోజు? ప్రార్థన చేయండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆశను మొక్కుతారా? ప్రార్థిస్తారా? మేము అడగలేదు. ఓడలోనికి వస్తారా? ఓడలోనికి వస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు మొక్కడానికి అయితే ఆ చెట్టుగా నిలబడితే చాలు. అందరూ ఆ చెట్టు దగ్గర మొక్కితే చాలు. కానీ ఆ చెట్టును కుట్టివేసి ముక్కలు చేసి దాన్ని అంతగా చెక్కి మొలలతో కొట్టి ఒక ఓడగా చేసేది మొక్కిపోవడానికి కాదు, నీ వచ్చి దానిలో కూర్చోడానికి. హల్లెలూయా. దానిలో కూర్చోడానికి అది ఓడగా మారా. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో దేవసింహాసనంలో ఆమె పరలోక మహిమలో కూర్చున్నవాడు తన్ను తాను తగ్గించుకొని హల్లెలూయా మానవ రూపం తీసుకొని దాసుడుగా మారి ఈ లోకానికి వచ్చి శ్రమను సహించది, సిలువ మోసేది, కరుణా దెబ్బలు తిన్నది, ఉమ్మిని సహించి అవమానం సహించి రక్తం కాల్చి ప్రాణం పెట్టింది నీకు మొక్కడానికి కాదు, నిన్ను రక్షించడానికే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
గ్లోరీ. మొక్కడానికి ఆ చెట్టు ఒక చెట్టుగా ఉంటే చాలు, ఎందుకు ఓడగా మారాలి? హల్లెలూయా. నీకు కూర్చోడానికి ఒక ఓడగా మారడానికి అది కొట్టి ముక్క చేసి ఇన్ని పనులు దాని మీద చేసేది కృప. హల్లెలూయా. ఈ రాత్రి మాట విన ప్రియులారా, నీ ఎక్కడ ఉన్నారు? ఓడ పక్కలో నిలబడి మొక్కుతున్నారా? ఓడలోనికి వచ్చారు. నీ ఎక్కడ ఉన్నారు? 8 మంది ఓడలో ప్రవేశించారు, వారు రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. ఓడలోనికి వచ్చిన 8 మంది రక్షణ పొందుకున్నారు. ఆ 8 మంది ఇంకా మాకు లోకం వద్దు, లోకమున్న వాటి మాకు వద్దు, లోకములో మరణం ఉంది, ఓడలో జీవం ఉంది. ఈ రాత్రి మీ దేని ఎన్నుకుంటారు? ఈ రాత్రి మీ దేనిని ఎన్నుకుంటారు? తాత్కాలికంగా జీవించడానికి ఉన్న లోకాన్ని ఎన్నుకుంటారా? నిత్య జీవం కొరకు యేసుక్రీస్తుని ఎన్నుకుంటారా? ఆయన ఎంత విశ్వసించేవారు నశింపక నిత్య జీవం పొందుటకు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోండి. గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృప, కృప. హల్లెలూయా. ప్రత్యేకత ఉంది, పరిశుద్ధం ఉంది, సత్యం ఉంది. ఆ మీద అన్ని మీకుంది. వదులుకొని లోపల రావడానికి ఉన్న మనసు మీకుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకము దాని ఆశయం వదులుకొని రావడానికి నీకు మనసు ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప, 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 కృప. హల్లెలూయా. ఈ ఓడ ద్వారం మూయబడక ముందే సహోదర సహోదరి లోపలికి రా. దేవుడి ఓడ యొక్క ద్వారం మూయబోతున్నాడు. హల్లెలూయా. మూయబడక ముందే లోపలికి రా. లోగాన్ని ప్రేమించి లోగాన్ని ఆశించి నీవు ఇంతకాలం బయట ఉండిపోతారు. నాశనం దగ్గరకు వచ్చింది, తీర్పు దగ్గరకు వచ్చింది. నీ మరణం నేడో రేపో. హల్లెలూయా. దానికి ముందే ఆత్మ రక్షించుకోవడానికి క్రీస్తులోనికి రా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే లోకం ఉన్న సమస్తం కంటే ఎక్కువ ఆత్మనికి విలువ ఇస్తున్నారు, ఈ సమస్తం కంటే నా ఆత్మకి విలువైనది, నా ఆత్మ నష్టపరుచుకునేది అన్ని కూడా సంపాదిస్తే ఏ లాభం? అన్ని పోయినా పర్వాలేదు, నా ఆత్మ రక్షించాలని ఎవరైనా ఆలోచన ఉంటే అట్టి వారి కొరకు క్రీస్తు. హల్లెలూయా. నాకు లోకం కావాలి, దేవుడు కావాలి, నీ క్రీస్తు దగ్గరికి రాకు, వేరే ఏదైనా గుడికి వెళ్ళు. హల్లెలూయా. నాకు లోకం వద్దు, లోక సంబంధమైన వద్దు, నాకు ఆత్మరక్షణ కావాలని ఎవరైతే కోరుతున్నారో అట్టి వారు ఈ క్రీస్తులోనికి వచ్చిన గాక. హల్లెలూయా. ఆయన యందు నీకు విశ్వాసం ఉండే ఆయనలోనికి రా, ఆయనలోనికి రా. పక్క వచ్చి మొక్కిపోవడం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తులోనే మనకు రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నా మాట ప్రియులారా, హృదయం కరుణపరుచుకొని వెళ్ళకు. గ్లోరీ. మారు మనసు లేకుండా వెళ్ళకు, ఊరికే విన్ని బాగుందని చెప్పుకొని వెళ్ళకు. ఈ రాత్రి నీ మారు మనసు పొందు. లోకం కావాలా, యేసు కావాలా? నీకు లోకములు ఉన్న వాటివి కావాలా, క్రీస్తు కావాలా? తీర్మానం చేయి, తీర్మానం చేయి. లోకములో క్రీస్తు లేదు, క్రీస్తులో లోకం లేదు. హల్లెలూయా. ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు మీరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, క్రీస్తు కావాలని ఎంతకాలం నీ మోసపరచబడతారు, ఎంతకాలం మోసపరచబడతారు. ఎక్కడికి వెళ్ళినా అదే, యేసు నమ్ముకో లోకం దొరుకుతుంది, యేసు నమ్ముకో నీ కోరికలు తీరును. ఇదే అన్ని చోట్లలో. ఈ రాత్రి అన్ని దొరకడానికి కాదు, ఆత్మరక్షణ కొరకే నాకు క్రీస్తు కావాలి. ఆత్మరక్షణ కొరకు అన్ని దొరకడం కాదు, అన్ని వదులుకుంటారు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థించండి. గ్లోరీ, హల్లెలూయా. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకము దాని యొక్క నాశనము మీకు కావాలా? క్రీస్తులో ఉన్న రక్షణ మీకు కావాలా? గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకము దాని ఆశయు, దానితో నాశనం, లోకము దాని ఆశయు గతించిపోను. నీకు అది కావాలా? క్రీస్తు దాని రక్షణ మీకు కావాలా? దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకొని తిరిగి వెళ్ళండి. హల్లెలూయా. ఊరికి కొంచెంసేపు కూర్చొని విని వెళ్ళిపోకుండా, నేను ఈ క్రీస్తులో ఉన్నానా? ఈ రక్షణ నాకుందా? నేను ఎస్ఏ నమ్మి ఉండవచ్చు, రక్షణ పొందుకున్నానా? నేను ఏదో చర్చకి వెళుతుండవచ్చు, ప్రార్థిస్తుండవచ్చు, నేను క్రీస్తులోనికి వచ్చి రక్షణ పొందుకున్నానా? ఆలోచించుకో. హల్లెలూయా, ఆలోచించుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి చేసే క్రైస్తవుడా, రక్షణ పొందుకున్న క్రైస్తవుడా? మీ అనుకున్న నీళ్ళు మునుగుతే రక్షణ రాదు, క్రీస్తులోనికి వస్తున్న రక్షణ. హల్లెలూయా. నీ భ్రమపడకు, నేను ఎప్పుడో బాప్టిజం తీసుకున్నారని. లేదు, లేదు, క్రీస్తులో అనుకున్న వారికే రక్షణ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మోసగాలు అంటారు, మునుగు మునుగు రక్షణ, మునుగు రక్షణ, బాప్టిజం తీసుకో రక్షణ అని పట్టుకొని ముంచేశారు. హల్లెలూయా. కాదండి, కాదు, క్రీస్తులోనికి రా, అట్టివానికే రక్షణ. హల్లెలూయా. ఈ లోకంలో ఏ నీళ్ళలో మీకు రక్షణ రాదు, క్రీస్తులోనే రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. స్తోత్రం, 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 స్తోత్రం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా మీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువా మీ స్వరమును మాకు వినిపించినందుకు మీకు స్తోత్రములు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మా ముందు మీరు నోవాహు దినములు మా ముందు మీరు ఉంచినారు ప్రభువా. మీకు స్తోత్రములు దేవా, స్తోత్రములు దేవా. అయా, నోవాహు దినములు చూస్తే ప్రభా, జనుల హృదయములో ప్రభా లోకపు సంపాదన కొరకు ప్రభా, ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించాలా, ఎలా పెళ్లికి ఇవ్వాలి, పెళ్లికి తీసుకోవడం, ఈ విధంగా లోక సంపాదన మత్తులో ఉండిపోతూ ఉండగా ప్రభా, అయా మీ ఏర్పాటులో ఉన్నవారు ప్రభా, జగత్తుత్పత్తికి ముందే మీ అనాదికాల సంకల్పములో ఉన్న ప్రభా, నోవాహును మీరు దర్శించిన దేవా మీకు స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, నేడు అనేక మంది ప్రభా ధనము సంపాదన కొరకు ప్రయాసపడుతున్నారు కానీ ప్రభా క్రీస్తుని సంపాదించలేకపోతున్నారు ప్రభా. నిజమైన రక్షకుడు, నిజమైన ఆత్మ విమోచకుడైన క్రీస్తుని సంపాదించలేకపోతున్నావు ప్రభా. ఈ రాత్రి ప్రభా అయా మాతో మీరు మాట్లాడిన దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. పైకి భక్తి కలిగిన వారమై ఉంటూ ప్రభా ఆ శక్తిని ఆశ్రయించకుండా ప్రభా, ఆ శక్తిలో ఉన్న జీవమును పొందకుండా ప్రభా, అయా పైకి వేషధారణతోనే ఉంటున్నామని ప్రభా, ఈ రోజు మాతో మీరు మాట్లాడిన ప్రభా మీకు స్తోత్రము దేవా. అయా ఓడ లోపల జీవము, ఓడ వెలుపల మరణము అని ప్రభా, అయా మీరు మాట్లాడిన ప్రభా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. అయా ప్రతిదినము ప్రతి వారము ప్రభా ఓడ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాము కానీ ప్రభా ఓడలోనికి ప్రవేశించలేకపోతున్నాము ప్రభా. అయా ఈ రాత్రైనా అయా మా హృదయమును తెరిచిన దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి మీ స్వరమును వినిపించిన ప్రభా మీకు స్తోత్రము దేవా. సమస్తమును ఉపేక్షించి లోకమును పెంటగా భావించి ప్రభా అయా మీరు మిమ్మల్ని వెంబడించడానికి ప్రభా మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ధనాశ సమస్త కీడులకు మూలమని అయా మీ వాక్యము సెలవిస్తూ ఉండగా ప్రభా, ఈ లోకములో ఎంత సంపాదించినను ఎంత పోగు చేసుకున్నను ప్రభా సమస్తము విడిచిపెట్టి పోవలసిన వారమే గాని ప్రభా, ఈ లోకములో మేము బ్రతుకుతున్నప్పుడు ప్రభా ఆత్మను సంపాదించుకోవడానికి, ఆత్మను కాపాడుకోవడానికి, ఆత్మను రక్షించుకోవడానికి ఒకే ఒక్క మార్గము, ఆ మార్గము క్రీస్తు అని ప్రభా. ఈ రోజు మాతో మీరు మాట్లాడిన
దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మా కొరకు ఆశీర్వాదకరముగా మీరు రాలేదు అయా, లోకం ఇచ్చేవాడుగా రాలేదు ప్రభువా. నశించిపోతున్న మా ఆత్మను రక్షించడానికి రక్షకుడిగా మీరు వచ్చిన దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి ఎవరైతే మీ గొర్రె ఉన్నదో ప్రభువా, మీ గొర్రెకు మీ స్వరను వినిపించండి ప్రభువా. అయా వారు మీ తట్టు తిరగడానికి అయా నీ ద్వారలోనికి ప్రవేశించడానికి ప్రభువా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ రాత్రి ప్రభువా నీ దాసును మీరు నిలబెట్టుకుని మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయా కూడి ఉన్న ప్రతి ఒక్కరిలో ప్రభువా ఒక ఆలోచన మీరు దయచేయండి ప్రభువా. భక్తి చేస్తున్నామా, ఓడలో ఉన్నామా అని అయా ఒక్కొక్కరిలో ఆలోచన పుట్టించండి ప్రభువా. అయా మా ముందు మీరు మరణమును జీవమును మీరు ఉంచారని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. అయా లోకము మరణం, ధనము మరణం ప్రభువా, జీవము క్రీస్తే అని ప్రభువా మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. ఆ క్రీస్తుని పొందుకొని ఆ క్రీస్తు యొద్దకు అయా మేము నడిపించబడడానికి ప్రభువా లోకమును సమస్తమును విడిచిపెట్టే వారంగా, లోకమును సమస్తము విడిచిపెట్టే వెర్రి వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా ఈ లోకంలో జ్ఞానులు, బుద్ధివంతులు, తెలివి కలిగిన వారిగా పిలువబడుతున్న వారు లోకాన్ని సంపాదిస్తూ ఉండగా ఎవరైతే జగత్తుత్పత్తికి ముందు మీరు ఎన్నుకున్నారో ఆ వెర్రి వారు లోకమును ఉపేక్షించునుగాక ప్రభువా, సొంత ప్రాణమును ఉపేక్షించునుగాక ప్రభువా. అయా మిమ్మల్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ఇసుక బావి ప్రాంతములో, ఈ బేరంగూడ ప్రాంతములో ప్రభువా అయా మీ ఏర్పాటులో ఉన్నవారు మీ స్వరము విని సమస్తమును ఉపేక్షించి మీ యొద్దకు నడిపించబడునుగాక ప్రభువా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వినబడిన మాటలు ఒక్కొక్కరి హృదయములో ఫలింప చేయండి, ఒక్కొక్కరి హృదయములో మీరు స్థిరపరచండి. వారి వారి యొక్క స్థితిని గుర్తెరగడానికి, వారి వారి యొక్క నిజ స్థితిని గుర్తుపట్టి ప్రభువా రక్షకుడైన మీ పాదాల దగ్గర చేరి పాపం విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువా నిజమైన రక్షణ, నిజమైన జీవమును పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సువార్తకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లకుండా ప్రభువా ఈ సువార్త ఒక్కొక్కరి హృదయములో ప్రకాశించబడినట్టుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా నిలబడిన మీద ఆస్తులను ఇంకనూ బహుబలంగా ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశంలో మీరు వాడుకోనండి. ఎక్కడ అడుగుపెట్టినా మీ ఆత్మకార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా వినబడిన మాట ప్రకారం వారి హృదయాలు పరీక్షించుకుని, పరిశీలించుకుని పశ్చాత్తాపడి నిజమైన రక్షకుడైన మీ వైపు చూడడానికి, లోకం వైపు, సంఘం వైపు, పాస్టర్ వైపు కాదు కానీ మీ వైపు చూచి ప్రభు రక్షణ పొందడానికి సహాయం చేసి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వరకు ప్రభు మాతో మీరుండి అయ్యా ఈ కూడిక యావత్తు జరిగించబడడానికి మీరు కృప చూపించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఇంకను మీ ఆత్మకార్యం ఇంకను ఈ ప్రాంతంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ పొందుకొనమని యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. వినబడే మాటలు ధ్యానించండి. నిజంగా ఓడ వెలుపల కాదు, ఓడ లోపల మనం ఉండాలని ప్రభు ఎంతగానో మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ఈ ఆత్మీయ అనుభవంలో మీరు నడిపించబడాలి అనుకున్నట్లయితే, నిజమైన రక్షణ, నిజమైన జీవము ఆ మార్గం గుండా మీరు వెళ్ళి ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్న మనసు కలిగిన వారు అయినట్లయితే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు మనోహర్ గారి ఇంటి దగ్గర ఆదివారపు ఆరాధన కూడిక జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా సరే ఈ నిజమైన మాట ఆ ఓడలోనికి ప్రవేశించడానికి మేమేం చేయాలి, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరాధన జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉపవాస కూడిక జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ ఆత్మ కొరకు, ఆత్మ జీవం కొరకు, ఆత్మ కొరకు ప్రయాసపడువారైనట్లయితే తప్పకుండా ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది, ఇక్కడ మీకు క్రీస్తు దొరుకుతున్నాడు. కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా సరే ఈ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నట్లయితే ఇక్కడ బ్రదర్ ఉన్నారు,